Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. call our trusted advisors today. Welcome to Learn to Earn, presented by Vivekam Financial Services. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ మనము ఎప్పుడు వేరొకరి మీద ఆధారపడి చేస్తూ ఉంటాము. ఎందుకంటే మన మీద మనకే నమ్మకము తక్కువ ఉంటుంది కాబట్టి. కాకపోతే మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు సలహా అడిగే వారి గురించి, వారి ఎక్స్పీరియన్స్ గురించి, లేదా వారి ఇదివరకు ఇచ్చిన సజెషన్స్ ఎలా పర్ఫామ్ అయినాయి అనే విషయాల గురించి మనము తెలుసుకునే ప్రయత్నం యూజువలీ చేయము. మనలో చాలామంది ఈ మధ్య వెబ్సైట్స్లో చూసి ఏదైతే టాప్ ఫండ్స్ వారు సజెస్ట్ చేస్తారో వాటిల్లో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తూ పోతూ ఉన్నాము. ఇంకొంతమంది కంప్యూటర్స్ కానీ ఇంటర్నెట్ కానీ యూసేజ్ వచ్చిన వారంతట వారు డైరెక్ట్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టారు. ఇలా డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి వారికి మిగిలిన కొంచెం పర్సంటేజ్ చూసుకుని ఎంతో సంతోషపడిపోతుంటూ ఉంటారు. కాకపోతే నిజానికి ఇలా డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల లేదా మనం డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్ చేయటం వల్ల వచ్చే డిఫరెన్స్ చాలా కొంచెం. కాకపోతే డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ ఫండ్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనే గ్యారంటీ మన దగ్గర ఉండదు. మనం సిక్ అయినప్పుడు ఎలాగైతే మందుల షాప్కి వెళ్ళి కౌంటర్ వెనకాల ఉన్న వారిని అడిగి మందులు వేసుకోవటం మంచిది కాదో, అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేసరికి ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోకుండా మనకి తోచిన వారి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వారిని అడిగి ఇన్వెస్ట్ చేయటం మంచిది కాదు. డాక్టర్స్ని కనుక మనం సలహా తీసుకున్నట్లయితే వారి ఇచ్చిన మందులు వాడుకున్నట్లయితే మనకున్న జబ్బు త్వరగా తగ్గి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. అలా కాకుండా చీప్గా అయిపోతుంది అని మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవటం మంచిది కాదు. అదేవిధంగా మనము ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేసరికి కూడా ఎక్స్పర్ట్స్ హెల్ప్ అనేది తీసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాకపోతే మన దగ్గరలో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు కాబట్టి వారి చేసే ప్రాసెస్ ఏంటో చూడాలి మనం. ఆ ప్రాసెస్ ద్వారా వారు ఎటువంటి స్టాక్స్ పిక్ చేస్తున్నారు, ఎందుకు పిక్ చేస్తున్నారు, ఏదైనా బ్యాక్ డేట్ అంటే ఇదివరకు ఎప్పుడైనా ఒక డేట్ని పిక్ చేసుకుని ఆ రోజు వారు ఏం సెలెక్ట్ చేశారు, ఎందుకు సెలెక్ట్ చేశారు అని అడగాలి. వారిచ్చిన సమాధానం మనకి అర్థమయ్యి మనకి సాటిస్ఫాక్టరీగా ఉంటే వారి దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, కానీ లేకపోతే వారి దగ్గర నుంచి దూరంగా ఉండటం మంచిది. మ్యూచువల్ ఫండ్స్లో మంచి లాభాలు రావాలంటే ఒక ప్రాసెస్ డ్రివెన్ సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ప్రసాద్ గారు దీని గురించి ఇన్వెస్టర్ అవేర్నెస్ సమిట్లో చాలా వివరాలు ఇచ్చారు. ఈ వివరాలు ఏమిటో ఒకసారి చూద్దాం. మన అందరి గోల్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, సంపాదించిన డబ్బులు సేవ్ చేసేటప్పుడు మీ గోల్స్ ఏంటి? మీరందరూ ఏమనుకుంటారు? షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొనుక్కోవడం, పెరిగితే బాగుండు అనుకుంటారు. అది పెరుగుతాయో లేదో తర్వాత చూద్దాం. తర్వాత ఇండెక్స్ కనుక 10% పెరిగితే కనీసం మీ మనసులో కోరిక ఏముంటుందంటే ఇండెక్స్ కన్నా ఎక్కువ సంపాదించాలి అని కోరిక ఉంటుంది కదా. అందులో ఏమన్నా మరీ అత్యాశ అని చెప్పడానికి వీలుంది? అది లేదు. జనరల్గా ఆశపడాల్సిన విషయాలే. ఇది మూడవ విషయం. తర్వాత మ్యూచువల్ ఫండ్ పెర్ఫార్మెన్స్ ఫ్యూచర్లో బాగుండదేమో అని తెలిస్తే ఇవాళ అమ్ముకోవచ్చు కదా అనుకుంటారు. దురదృష్టవశాత్తు మీకు ఆ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కొనుక్కో అని చెప్తారు, కానీ పోయిన తర్వాత పోయిందా అంటారు. అంతేగాని ఇది తగ్గేట్లుంది కాబట్టి దూరంగా వెళ్ళిపో స్వామి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అందువలన యూజువల్గా మీకు కావాల్సినటువంటి కోరిక ఏంటి? మనసులో ఏ మ్యూచువల్ ఫండ్ తగ్గడానికి అవకాశం ఉందో ముందే తెలిస్తే బాగుండు అనుకుందాం. ఒకవేళ తెలిసిందనుకోండి, పలానా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మనం కొనుక్కున్న వాటిలో బాగుండదు అని తెలిసిందనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలనుకుంటారు? అది తీసేయాలి. మన పోర్ట్ఫోలియోలో నుంచి తీసేసి ఏం చేస్తాం? వేరే ఫండ్ కొనుక్కోవాలి అనుకుంటాం కదా. ఇవన్నీ కూడా జనరల్గా వచ్చేటువంటి కాన్సిక్వెన్షియల్ డెసిషన్సే. మేము చేస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా సరే ఒక ప్రాసెస్ ప్రకారం ఫాలో అవుతాం. ఆ ప్రాసెస్ ఏంటో కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పూర్తిగా చెప్పకపోయినా కొద్దిగా చెప్తాను. దానికన్నా ముందు మీరు కావాల్సింది ఏంటంటే, నేను మీకు ఇచ్చినటువంటి ఒక రకమైన ఛాలెంజ్ ఏంటంటే, మీలో ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళందరినీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 2014లోనో 15లోనో చూసి ఆ రోజున కనుక మా దగ్గరికి వచ్చి ఉంటే ఏ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయమని చెప్పేవాళ్ళమో చూద్దాం. అవి నిజంగా పెరిగినాయో లేవో చూద్దాం. పెరిగినాయి అనుకోండి, నేను చెప్పిన 10 చెప్తే 7, 9 పెరిగినాయి అనుకోండి, మీరు ఏమనొచ్చు? ప్రసాద్ గారు చెప్పిన దానిలో కొద్దో గొప్ప వాస్తవం ఉంది అనుకోవచ్చు. మన ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పిన దానిలో కూడా నేను చెప్పిన ప్రతి 10 పెరగాలి అని మాత్రం నేను కోరుకోను మీలాగా.
అన్నీ పెరగాలని కోరుకుంటే పొరపాటు. నేను చెప్పేదల్లా నేను 10 కొనుక్కుంటే అందులో 7, 8 పెరిగితే నాకు వచ్చినటువంటి యావరేజ్ రిటర్న్ ఇండెక్స్ కన్నా ఎక్కువ రావాలి అనుకుంటాను, వచ్చి తీరుతుందని కూడా నమ్ముతున్నాను. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మేడం మీ బర్త్డే ఎప్పుడో చెప్పండి, ఇయర్ అక్కర్లేదు, July 1st. మేము చేసిన దానిలో ఏం చేస్తామంటే మొత్తం మ్యూచువల్ ఫండ్ 895 స్కీములు మేము ట్రాక్ చేస్తూ ఉంటాం. ఆ 895 స్కీములకి కూడా ర్యాంకులు వేస్తాం. మా లెక్క ప్రకారం ఏది ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఉన్నాయో అవన్నీ పైనుంచి క్రిందకి డిసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. 1st July 2014 కనుక మేడం కోసం ఆయన హస్బెండ్ కనుక 10 మ్యూచువల్ ఫండ్ నేను చెప్పిన ప్రకారం కొనుంటే ఏమయ్యేదంటే ఇండెక్స్లో అదే టైంలో మీకు వచ్చినటువంటి రిటర్న్ ఏమో దాదాపుగా 9.51% వచ్చింది. ఇండెక్స్లో కనుక పెట్టుంటే అంటే నేను చెప్పిన మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు, ఇండెక్స్ బెటర్ కదా కాబట్టి ఇండెక్సే కొనుక్కుంటే బెటర్ కదా అని ఆయన ఆలోచించుంటే ఆయనకి ఆ ₹1,00,000 మీద 9.5% వచ్చింది, విచ్ ఈజ్ మోర్ దాన్ బ్యాంక్స్. ఇన్కమ్ ట్యాక్స్ లేదు కాబట్టి మహా హ్యాపీ. కానీ ఒకవేళ మనం చెప్పిన మ్యూచువల్ ఫండ్స్లో కనుక పెట్టుంటే ఆ ఒక్క రోజులో బహుశా ఆమెకి నాకు కొద్దిగా లక్ బాగున్నట్టుంది. ఆ ఒక్క రోజు కనుక నా మాటినుంటే 10కి 10 కూడా ఇండెక్స్ కన్నా ఎక్కువ వచ్చినాయి. మొత్తం కలిపి యావరేజ్ రిటర్న్ ఎంత వచ్చింది, 20.71% వచ్చింది ఆ రోజున కొనుంటే. అంటే July 1st 2014 నేను ట్రై చేస్తే ఒక ర్యాండమ్ డేటు, ఆ డేట్లో మాత్రం మా చెప్పిన ఛాయిస్లు 10కి 10 కూడా ఇండెక్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. కానీ నేను చెప్తుంది మీకు ఏమని చెప్పాను, 10కి 10 ఎక్కువ ఉంటాయని కాదు, మెజారిటీ ఎక్కువ ఉండాలని చెప్పాను. సో వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనకి తెలియకుండా ఏదో ఒక ప్రాసెస్ చూడబోతే నడుస్తున్నట్లుగా కనబడుతుంది. ప్రస్తుతానికి అది గమనించడం చాలు. అంటే మనకు తెలియదు, ఇంకా మీలో ఎక్కువ మందికి ఎవరికి ఇంకా అవగాహన కలగపోయినా ఒక ప్రాసెస్ ఏదో ఉంది, ఆ ప్రాసెస్ ప్రకారం చేరుకుంటే బెస్ట్గా నేను అందరికన్నా ఎక్కువ గెలుస్తానని చెప్పలేను, కానీ ఇండెక్స్ కన్నా మాత్రం బెటర్గా సంపాదించగలను అని అర్థమైంది. ఈ ప్రాసెస్ ఏంటి అని అడుగుతారు. ఇందులో కూడా కష్టమైంది కాదు, పెద్ద సీక్రెట్ ఏం కాదు, కొద్దిగా సీక్రెట్ ఉంటుంది, మిగతా అంతా కూడా పబ్లికే. ఏం చేస్తామంటే మేము మీరు చేసినట్లుగా ఇవాళ రోజు మంచిది ఏది అని అడగాలి అంటే నేను ఇవాళ రోజు మంచిది ఏది అని అడగను, గత 1 yearగా మంచిది ఏది అంట. ఇవాళ మీరు మంచిది ఏది అంటే ఏమని చూస్తున్నారు, 7th 8th January 2017ని 9th January 2016తో 1 year టైంకి కొలిచారు. నేను ఏం చేస్తానంటే మీరైతే ఒక 1 year చూస్తే నేను 2 సంవత్సరాల డేటా తీసుకుని ప్రతి 2 డేట్లకి మధ్యన 1 year డేటాలో ఉన్న ప్రతి పీరియడ్కి లెక్కేసి యావరేజ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఎంత వచ్చిందో చూస్తాం. మేము చేసే ప్రాసెస్లో కూడా లాభం ఎంత అని చూడం, లాభం వచ్చిందా నష్టం వచ్చిందా కాదు, ఇండెక్స్ కన్నా ఎంత మెరుగు, ఇండెక్స్లో నష్టం వచ్చినప్పుడు ఎంత తక్కువ నష్టం వచ్చింది, ఇండెక్స్లో లాభం వచ్చినప్పుడు ఎంత ఎక్కువ లాభం వచ్చింది, అలా యావరేజ్ తీస్తాం. ఇంకోటి ఏంటంటే వాలటాలిటీ. ఒక మ్యూచువల్ ఫండ్ ఏమైందంటే 5%, 8%, 9%, 10%, 13%, అంటే 5 రోజులే చెక్ చేశాను నేను. 5 రోజులు చెక్ చేస్తే 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం పీరియడ్లో చూస్తే ఆ ఒక రోజు చూసినప్పుడేమో 5% ఉంది అవుట్ పెర్ఫార్మెన్స్, ఇంకో రోజులో చూస్తేనేమో 8% ఉంది, అలా ఇంకో రోజు చూస్తే 9, ఇంకో రోజు చూస్తే 10, ఇంకో రోజు చూస్తే 13% ఉన్నాయి. ఒకవేళ కనుక ఈ నెంబర్లు ఇలా ఉండకుండా 1%, 2%, 9%, 19%, 20% ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మొత్తం యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది, సేమ్ 9% వస్తుంది. మళ్ళీ ఇందులో ఏది కొనాలి మీరు, 1, 2, 9, 19, 20 ఉండేది కొనాలా, లేదా 5, 8, 9, 10, 13 ఉండేది కొనాలా అంటే మీ యొక్క రిస్క్ అపిటైట్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా రిటైర్డ్ పీపుల్ వచ్చారనుకోండి, నేనేం కొనమని చెప్పాలి, ఈ 5, 8, 9, 10, 13లో కొనండి, మీకు ఏ రోజు అవసరమైతే ఆ రోజు వాలటాలిటీ తక్కువ ఉండాలి కాబట్టి కొనుక్కోవాలి అని చెప్తాను. అదే ఒకవేళ యంగ్ ఎంప్లాయీ వచ్చారనుకోండి, నాకు ఇంకా 15 ఏళ్ళు సర్వీస్ ఉంది, నేను 1 yearలోనే క్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే నేను అప్పుడు వాళ్ళకి ఏం చెప్పచ్చు, హై వాలటాలిటీ చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకు అవసరమైనప్పుడు కాదు, లాభం ఎక్కువ వచ్చినప్పుడు విత్డ్రా చేస్తాడు. కానీ మేము చేసే ప్రిఫరెన్స్ ఏంటంటే అందరికీ సలహా ఇచ్చేటప్పుడు స్టడీగా ఉండే చూస్తాం, అందుకే వాలటాలిటీ ఆఫ్ రిటర్న్స్ చూస్తాం అనమాట. ఈ స్కీమ్స్ అన్ని ర్యాంకులు బేస్ చేసిన తర్వాత అన్ని డిసెండింగ్ ఆర్డర్లో, అంటే ఒక ర్యాంక్ వస్తుంది, ఇది 5.4, ఇంకోటి 5.7, ఇంకోటి 6.3, ఇంకోటి 4.1, అన్ని 895 స్కీమ్స్ ర్యాంక్ అయిపోతాయి. అన్నిటికన్నా హై వాల్యూ ఉన్నది పైన ఉంటుంది. సో అందుకే మీరు అడిగినప్పుడు ఏం చేస్తాను, ఏం కొనాలో టాప్ 10 చెప్తే అందులో మెజారిటీ కంపెనీలు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇండెక్స్ కన్నా బీట్ చేస్తున్నాయి అనమాట. కాకపోతే ఇక్కడ మీరు అడగచ్చు, సార్ మరీ చిన్న చితక చిల్లరే కూడా కొంటారా, 7 కోట్లు 10 కోట్లు ఉంటే కూడా కొంటారా అంటారేమో. కొన్నాం. మేము స్కీమ్లు మేము సెలెక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ప్రజల కోసం చెప్తున్నాం కాబట్టి కనీసం 500 crores అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉండాలి. అంటే కార్పస్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ షుడ్ బి అట్లీస్ట్ 500 crores, లేకపోతే అంటుకోము. నెంబర్ 1. రెండవది, ఫార్మా సెక్టర్ ఎప్పుడైనా కొంటారండి, నేను కొనండి. ఎందుకని ఫార్మా సెక్టర్ కొనాలంటే నాకు ఫార్మాలో విపరీతమైన నాలెడ్జ్ ఉండాలి, అందులో కొన్న ఫండ్స్లో స్కీమ్లో ఉన్నటువంటి షేర్లని బాగా పెరిగితే నమ్మకం ఉండాలి. అంత ధైర్యం చేసి మీ డబ్బుతో రిస్క్ తీసుకునే పని నేను చేయను. కాబట్టి ఏం చేస్తాము, సెక్టరల్ ఫండ్స్ అన్నింటినీ కూడా పక్కన పెడతాం. అంటే ఏం కొనాలి మనం, ఇండెక్స్తో నేను పోలుస్తున్నాను, ఇండెక్స్లో అన్ని సెక్టర్లో ఉంటాయి కాబట్టి నేను చేసే సెలక్షన్ ఫండ్స్లో కూడా ఓన్లీ డైవర్సిఫైడ్ ఉంటాయి. ప్రతిసారి కూడా ఒక ఫండ్ మంచిది అనుకుంటే కలకాలం మంచిగా ఉండే అవకాశం లేదు, మధ్య మధ్యలో పడిపోతుంటాయని చెప్పాను.
సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇవాళ మంచి ఫండ్ అని మనం కొనుక్కుంటే ఒకవేళ తర్వాత రానున్న రోజుల్లో మంచి ఫండ్ కాదు అని తెలిస్తే నిర్మోహమాటంగా తీసేయాలి అనగానే మీ గుండెల్లోంచి కొద్దిగా బరువు మొదలవుతుంది. అమ్మ సార్ 1 year లోపల అమ్మితే ఎగ్జిట్ లోడ్ పడుతుంది సార్. ఏమయ్యా మీరు 1% ఎగ్జిట్ లోడ్ పడితే 1% పోగొట్టుకుని మంచి ఆటలో పెట్టుకుందామా, ఆ ఎగ్జిట్ లోడ్ సేవ్ చేద్దామని 10% ఇంకా పోగొట్టుకుందామా? ఏది బెటరు? గ్యారంటీకి ఎగ్జిట్ లోడ్ పోగొట్టుకోవడమే బెటర్ కదా. సో కాబట్టి అటువంటి సిద్ధాంతాలన్నీ మీరేమో చేయలేరు, నేను చేయను. మీ సొంతగా హ్యాండిల్ చేస్తే కంప్యూటర్స్తో హ్యాండిల్ చేసేటప్పుడు కంప్యూటర్కి ఏం పట్టించుకోదు. మంచిదా కాదా? కాదు, తీసేయి, మంచిది కొను అంటే ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అలా జరిగేదాన్నే రీబ్యాలెన్సింగ్ అంటాం. అంటే మేము చేసేది ఏంటి, ఏ ఫండ్స్ కొనుక్కోవాలో కొంటున్నాము, తర్వాత రోజుల్లో కనుక ఒకవేళ ఆ ఫండ్ ఏదైనా మంచిది కాకపోతే తీసేస్తాము. ఇంకా మూడోది ఏం చేస్తామంటే రీబ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఇలా కొత్తది కొన్న తర్వాత మీలో అందరికీ వచ్చే కష్టం ఏంటో తెలుసా? ఇవాళ 100 రూపాయలు ఒక స్కీమ్ కొన్నారు, 3 నెలలు అవ్వగానే బ్యాడ్ అండి అని చెప్తా. ఆ లోపల ఇండెక్స్ పెరిగింది, 20% పెరిగింది. ఈ మ్యూచువల్ ఫండ్ ఏమో 15% పెరిగింది. అంటే మీ లెక్క ప్రకారం ఏమో మంచిదే కదా, 15% వచ్చింది కదా అంటారు. మా కంప్యూటర్ ఏం చెప్తుంది, ఇండెక్స్ 20% పెరిగితే ఇది 15% పెరిగింది కాబట్టి ఒక కారణం మూలంగా మంచిది కాదు అంటాం, అమ్మేయాలంటాను. మీరు ఎమ్మటే ఏమంటారు, సార్ ఇంతవరకు జీవితంలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టలేదు సార్, మీరు ఇప్పుడు అమ్మారనుకోండి 3 నెలల్లో దాని మీద లాభం వస్తుంది, దాని మీద ట్యాక్స్ కట్టాలి అంటారు కదా. ఎక్కువ మందికి అంటారు. అది గబక్కని నో అని చెప్పాలంటే భయం వేసి మా ప్రోగ్రాంలో ఏం చేసామంటే ఏ మ్యూచువల్ ఫండ్ క్లయింట్స్కైనా సరే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రాకుండా ప్రోగ్రాం పెట్టాం. అంటే మీరు అమ్మాలి అనుకుంటే బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ అయినా మీ అదృష్టం బాలేక లాభంలో ఉంటే, ఎవరు అనరు ఈ మాట, మీ అదృష్టం బాలేక లాభంలో ఉంటే బ్యాడ్ ఫండ్ అయ్యి దాన్ని అమ్మం. అది అమ్మాలి అంటే మీరు ఏం చెప్పాలి, చెప్పేటప్పుడు బాబు నాకు అదైనా సరే అమ్మాయి అని చెప్తే తప్పితే ఆ లాభం వచ్చేట్టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టేట్టుగా ఏ క్లయింట్కి ప్రాసెస్ చేయదు. ఇలా మంచి ఫండ్ కొనుక్కోవటం, బ్యాడ్ ఫండ్స్ తీసేయడం అనేది రీబ్యాలెన్సింగ్ అనేది మాన్యువల్గా చేస్తాను అనుకుంటారేమో, ప్రతి నెల ప్రసాద్ గారిని కలవాలనుకుంటారేమో. మీరు మమ్మల్ని కలవాల్సిన పని లేదు, మీ ఇంట్లోంచి మీరు కదలాల్సిన పని కూడా లేదు. మీరు చేయాల్సిందల్లా మీరు ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏం కొనుక్కున్నారో డబ్బులు కూడా నేను తీసుకోను, మీ ₹1 కూడా ఏనాటికి నేను అంటుకోను. మీ డబ్బులు మీ దగ్గర, మీ బ్రోకర్ దగ్గర, మీ డీమ్యాట్ అకౌంట్లో, మీ బ్యాంకుల్లో ఉంటాయి కానీ అక్కడ రావు. నేను చేసేదల్లా ఏ మ్యూచువల్ ఫండ్ అమ్మాలో డిసైడ్ చేసి మీకు ఒక అడ్వైస్ పంపిస్తే ఆ అడ్వైస్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఆటోమేటిక్గా సిస్టంలో చేసేస్తూ ఉంటారు. ఇంతకుముందే నేను చెప్పాను పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేస్తుంటే లాభాలు వస్తాయని. సో యూజ్ ఇట్ టు ద రీబ్యాలెన్సింగ్. అన్నిటి మించి ఫ్రీ కదా, డబ్బులు కట్టాలంటే పని బాధ, డబ్బులు కూడా కట్టే పర్లేదు, ఫ్రీగా చేస్తుంది కదా ఆటోమేటిక్గా. అందులో మంచి ఏదైనా లేకపోతే మళ్ళీ అమ్మేయటం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కంప్యూటర్ ట్రాక్ చేస్తుంది కాబట్టి ₹1 షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వచ్చే ప్రమాదం లేకుండా ఉన్నంతలో బెటర్ ఫండ్స్ ఎప్పుడు ఉంచేట్లుగా, పీస్ ఆఫ్ మైండ్ మీకు 100% ఉండేట్లుగా సిస్టమ్ ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ప్రాసెస్ అనమాట. ఇది మేము చేసినటువంటి మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్. ప్రసాద్ గారు చెప్పిన మ్యూచువల్ ఫండ్ ప్రాసెసెస్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు వివేకం సమర్పిస్తున్న లర్న్ టు ఎర్న్ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. call our trusted advisors today. ప్రసాద్ గారు చెప్పినట్లుగా మీరు ఎవరికైనా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ ఉన్నట్లయితే మీరు మీ స్కీమ్స్ని అండ్ మీకున్న యూనిట్స్ని కనుక లిస్ట్ చేసి మాకు ఒక ఈమెయిల్ పంపించినట్లయితే ఈ రీబ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ మీ పోర్ట్ఫోలియో మీద ఎలా పర్ఫామ్ అయ్యేదో ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేసి మీకు ఈమెయిల్ ద్వారా రిప్లై చేయడానికి మేము ప్రయత్నిస్తాము. మేము చేసిన ఏం చేశానంటే రీబ్యాలెన్సింగ్ చెప్పాను కదా మీకు. మేము ఏం చేసామంటే ప్రతిరోజు 2003 నుంచి మొదలుపెట్టి 2016 దాకా కాకపోయినా 2015 వరకు ప్రతిరోజు ₹1,00,000 పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసాం. ప్రతిరోజు స్టార్ట్ చేసి ఏం చేసామంటే ఒక సంవత్సరం ఉంచుకోవటం, ఎంత లాభం వచ్చిందో చూడటం. సింపుల్గా ఏం చేస్తాం, మీరు చేసే పద్ధతే, కొనుక్కుంటే సంవత్సరం ఉంచాల్సిందే, ఉంచితే లాభం ఎంత వచ్చిందో చూసాం. చూస్తే యావరేజ్గా నిఫ్టీలో కనుక పెట్టినట్లయితే 9.58 వచ్చింది. దానికి కంపారిజన్గా మేము ఏం చేసామంటే పెట్టిన డబ్బులను కనుక ₹1,00,000 పెట్టి 1 year ఉంచుకున్నట్లయితే ఎంత లాభం వచ్చేదో చూస్తే మనకి రీబ్యాలెన్సింగ్ కనుక చేస్తుంటే 14.32, అదే 2 years ఉంచుకుంటే 14.18. అలా ఏ సంవత్సరం చూసినా కూడా మీరు చూస్తే నిఫ్టీలో వచ్చే లాభం కన్నా రీబ్యాలెన్సింగ్ మూలంగా మీకు 4% కనీసం లాభం వస్తుంది. అది 5 లక్షలు కనుక మీ ఇన్వెస్ట్మెంట్ ఉంటే 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి మీకు వచ్చే తేడా ఎంత, 1.5 lakhs తేడా, అంటే 30% మీరు పోగొట్టుకుంటున్నట్టు. ప్రసాద్ గారు సిప్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎటువంటి డీటెయిల్స్ ఇచ్చారో కూడా ఒకసారి చూద్దాము. ఇక రెండోది ఏం అడుగుతారంటే మీరు, సార్ మీరు అందరూ చెప్పేది మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోమంటారు కానీ మేము నెలలో జీతగాళ్ళం,
శాలరీ వస్తుంది సార్, నెల నెలా సిప్ పెట్టుకుంటూ వెళ్తామంటారు. ఒకసారి లంసం పెట్టేవాళ్ళు మంచి ఫండ్స్ ఏరుకున్నట్లుగానే మీరు నెల నెలా పెట్టినా కూడా కంప్యూటర్కి ఏం తేడా తెలియదు. ఈ నెల నెలా పెడుతున్నాడు కాబట్టి వేరే చూపిద్దాం అనుకోదు. అదేం చెప్తుంది, అందులో మంచి ఫండ్స్ ఏంటో ప్రతి నెలా చెప్తుంది. కాబట్టి ప్రతి నెలా పెట్టడం ముఖ్యం, కానీ ప్రతి నెలా ఒకే ఫండ్లో పెట్టడం కాదు సిప్ అంటే. నేనేం చెప్తానంటే సిప్ అంటే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడమే, కానీ రెగ్యులర్గా తెలిసినా కూడా బ్యాడ్ ఫండ్లో పెట్టడం అనేది అది భ్రమ, అంటే కేవలం ఆశ. కాబట్టి మీరు ఏం చేయాలి, ప్రతి నెలా పెట్టేది కూడా ఖచ్చితంగా మంచి ఫండ్స్లో పెట్టాలి. ఇలా సిప్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మా దగ్గర రిటర్న్స్ చూస్తే ఎంత వచ్చినా చూడండి. ఫస్ట్ ఇయర్లో 1 year కనుక హోల్డ్ చేస్తే అంటే 10,000 ప్రతి నెలా పెట్టుకెళ్ళిన వాళ్ళకి చూస్తే ఇండెక్స్లోనేమో 10.41 వస్తే, ఇలా కనుక ఆబ్జెక్టివ్ మోడల్గా కొనుక్కుని ఆటోమేటిక్గా నేను చెప్పిన దాని ప్రకారం చేస్తే 10.41, అలా 1, 2, 3, 4, 5 years చేస్తే ఒక్కొక్క ఇయర్కి 4% నుంచి 5% వరకు అవుట్ పెర్ఫార్మెన్స్. అలా కనుక మీరు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే 5 ఏళ్ళు అయ్యేటప్పటికి మీరు నష్టపోయేది ఎంత, మామూలుగా చేస్తే వచ్చేదానికన్నా 1,00,000 రూపాయలు నష్టపోతారు. 5 లక్షల మీద 1,00,000 రూపాయలు అది కూడా ఎప్పుడు మీరు నిఫ్టీ కన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ వస్తుంటే. సో కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఒకవేళ కనుక మీ లక్ వల్ల కానీ మీ ఇంటెలిజెన్స్ వల్ల కానీ మా ప్రాసెస్ కన్నా ఆల్రెడీ మీరు ఎక్కువ సంపాదిస్తుంటే మీకు నా అవసరం లేదు. అలా కాకపోతే కనుక నా అవసరం అని కాదు, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఎవరు చేతనా మీరు వెళ్తే మీరు టెస్ట్ చేయమని చెప్పాలి, అడిగితే తెలుస్తుంది అనమాట. ఈ ఇన్వెస్టర్ అవేర్నెస్ సమ్మిట్లో చాలా మంది వ్యూవర్స్ వారి క్వశ్చన్స్ని లైవ్గా అడిగి ప్రసాద్ గారి దగ్గర నుంచి, శశాంక్ పాల్ దగ్గర నుంచి సలహాలు పొందారు. ఆ క్వశ్చన్స్లో కొన్నిటిని ఇప్పుడు పరిశీలిద్దాం. ఐఎమ్ వెరీ న్యూ టు మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ లంప్ సమ్ ఆఫ్ 10 lakhs per se for a long time, around 15 to 20 years, what's the procedure? See, first of all, there are no set rules, but there is a procedure. There are certain thumb rules. Normally how we go in terms of equity and non-equity exposure, we create a portfolio. Procedure in terms of, you want the operational procedure or you want how to go about it? How to go? Yeah. So essentially you have to look at two things. One is that normally we go by the thumb rule of what is your age. Suppose whatever is X is your age, normally that is the exposure you take towards non-equity. We go by 100 minus age. That is the equity exposure you should take. For example, you have got 10 lakhs and you are, let's say, 30 years old. So you should have ideally a 70% equity exposure and 30% towards debt. As your age increases, the rebalancing keeps happening. Now, based on your return expectation and risk appetite and the horizon you have, the advisor, financial planner creates a financial plan and a portfolio for you, wherein we can have, to start with, we can have a diversified equity portfolio. We can have certain in short-term debts, which is your emergency fund kind of a thing. We can have certain things where you can look for a minimum dividend or monthly income kind of a thing. It starts with that. And based on your risk appetites and rebalancing needs, we incorporate various other flavors into the portfolio, so that the overall portfolio remains very well balanced based on your return expectations. Because in terms of number of product categories, there are n number of product categories. And in fact, going forward, we'll have REITs also, which is real estate related product. నెక్స్ట్ మణికుమార్ గారు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెటర్ ఆర్ ఎస్ఐపిస్ ఆర్ గుడ్ అన్నారు. ఖచ్చితంగానండి, ఎప్పుడు కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది యూజువల్గా సజెస్ట్ చేయకూడదు. ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇఫ్ యు ఆర్ లక్కీ యూ మే బీ ఎంటరింగ్ ఎట్ ద రైట్ టైం అండ్ దెన్ యూ మే గెట్ ఎ లార్జర్ బెనిఫిట్. కానీ ఒకవేళ కనుక మీరు శాలరీడ్ ఎంప్లాయీ కనుక అయినట్లయితే ఖచ్చితంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బెటర్. ఇందాక శశాంక్ గారు హీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్. ఇఫ్ ద ప్రైస్ ఈజ్ హై, ఇఫ్ ద మార్కెట్ ఈజ్ వెరీ హై, యూ షుడ్ నాట్ స్టాప్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే ఆ ఎక్కువలో ఉన్నప్పుడు యూ విల్ గెట్ ఫ్యూర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అంటే 10,000 పెట్టారనుకోండి, ఎన్ఏవి పెరిగితే మీకు యూనిట్స్ తక్కువ వస్తాయి. అదే 10,000 నుంచి అది ఎన్ఏవి తగ్గిపోయింది అనుకోండి, మీరు పెట్టే 10,000 యూనిట్స్ ఎక్కువ అవుతాయి. కొన్ని రోజులు అయిపోయినాక ఏమొస్తుంది, ఎక్కువ రేట్లో కొన్నాయేమో తక్కువ ఉంటాయి, తక్కువ రేట్లో కొన్న యూనిట్లు ఏమో ఎక్కువ ఉంటాయి మీ దగ్గర. సో యావరేజ్ రేట్ ఎంత అవుతుంది, తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఇంతకుముందే శశాంక్ గారు చెప్పారు, ఇట్ ఈస్ సైక్లికల్. అంటే మార్కెట్ పైకి కిందకి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీ యావరేజ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెరిగినప్పుడు ఏం చేయొచ్చు, మీరు అన్ని అమ్ముకుని లాభంలోకి వచ్చేయచ్చు బయటికి. సో కాబట్టి ఎప్పుడు కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎస్ఐపి బెటర్ అని చెప్పాలి. ఇది మీకు ఉన్నటువంటి రెవెన్యూని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక రిటైర్డ్ ఎంప్లాయీ అనుకోండి, మీకు ఆల్రెడీ రిటైర్మెంట్ వచ్చింది, రెగ్యులర్ ఇన్కమ్ లేదనుకోండి, మీకున్న డబ్బులు నెలలా పెట్టమని చెప్పడం అనేది ఫూలిష్, అది చెప్పకూడదు. అప్పుడు మేమేం చేస్తాం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి 5 schemes కానీ 10 schemes కానీ, బట్ రెగ్యులర్గా రీబ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి.
అది మీకు ఆటోమేటిక్గా బెనిఫిట్స్ అది కూడా తీసుకొస్తుంది అనమాట. ప్రేక్షకుల్లో చాలామంది వారి ప్లేసెస్లో ఇటువంటి ఇన్వెస్టర్ అవేర్నెస్ సమ్మిట్స్ కూడా నిర్వహించమని మాకు ఈమెయిల్ ద్వారా ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా వారి రిప్రజెంటేటివ్స్ని వివేకంతో సహా ఇటువంటి ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని నిర్వహించడానికి ప్రోత్సహిస్తున్నారు. అందుకనే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ ఊర్లో గనక ఇటువంటి ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుంది అనుకున్నట్లయితే, ఒక 100 కన్నా ఎక్కువ ఇన్వెస్టర్స్ మీ దగ్గర ఉన్నట్లయితే, మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే, మేము TV5 తోటి కలిపి కొంతమంది మ్యూచువల్ ఫండ్ రిప్రజెంటేటివ్స్తో కలిపి మీ ఊరికి వచ్చి మీ దగ్గర ఇటువంటి ఇన్వెస్టర్ అవేర్నెస్ సమ్మిట్స్ని నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తాము. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని న్యూ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Vivekam, a product-driven advisory firm. helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.